ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ పాటికి అంతా చెప్పేసి ఉంటారని అనుకున్నాను. ఇప్పుడు నా కూతురు నన్ను చూడగానే నోరారా అమ్మా అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచి నేను నా బిడ్డ ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు నేను అలా పిలిపించుకోలేను. ఎందుకంటే నన్ను హరించేది ఆ పిలిపే. నా కూతురుతో, నా కుటుంబంతో, నా భర్తతో నేను కలుసుండే ఆఖరి రోజు ఇదే కదా పూజారి గారు. నేనే అమ్మనని మీరు చెప్పేశారు. ఇప్పుడు నా కూతురు ముందుకు వెళ్ళడానికి భయంగా ఉంది. కంగారు పడ్డాను, తొందరపడ్డాను. నా పొరపాటుకి నన్ను చంపలేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలవకుండా ఉండాల్సింది, మిమ్మల్ని బలవంత పెట్టకుండా ఉండాల్సింది. అనవసరంగా చెప్పమన్నాను. అప్పటికి నా బావ అంటూనే ఉన్నాడు, కొంతకాలం ఆగు, కాలమే మనకి న్యాయం చేస్తుంది అని. నేను నా బావ మాట వినలేదు, చివరికి మీ మాట కూడా వినలేదు. నేను మూర్ఖురాల్ని. అంతేలేండి, నాకింతే ప్రాప్తం అయినప్పుడు నేనెందుకు మీ మాట వింటాను? నాకు ఇలాంటి శాస్తి జరగాలండి. అందరినీ చివరిసారి చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నేను నిజం చెప్పలేదమ్మా. అవునమ్మా, నేను నిజం చెప్పలేదు. అక్షయ్కు నీకు మధ్య ఉన్న బంధం గురించి నేను మీ ఇంట్లో చెప్పలేదమ్మా. అక్షయ్ నీకు పుట్టిన బిడ్డన్న నిజం గుండెల్లోంచి గొంతు వరకు వచ్చింది, కానీ పెదవులను దాటనివ్వలేదమ్మా. నిజంగా? అవునమ్మా, నేనొచ్చే సమయానికి నువ్వు ఇంట్లో లేవు, ఏదో జరుగుతోందని నా మనసుకు అనిపించింది. అందుకే వాయిదా వేసుకున్నాను. ఈరోజు చెప్పాలనుకున్నది రేపైనా చెప్పొచ్చులే అనుకున్నాను. అందుకే వారి దగ్గర నిజం దాచిపెట్టాను. తోచిన అబద్ధం చెప్పి తప్పించుకుని బయటపడ్డాను. అయ్యో అవునే, లేమ్మా, ఏమైంది తల్లి? ఎందుకిదంతా? మీరు చేసిన మేలుకి ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోను. నేను తొందరపడినట్టు మీరు తొందరపడి నిజం చెప్పకుండా మాకెంతో న్యాయం చేశారు. నా ప్రాణం కాపాడారు. నా బిడ్డకి అమ్మా అన్న పిలుపుని వరంగా ప్రసాదించారు మీరు. నీ వేదం చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తోంది. ఏమైందమ్మా? పెద్ద నిర్ణయమే తీసుకున్నాను పూజారి గారు. నేను ఊహించుకున్నది ఒక్కటైతే జరిగింది ఇంకొకటి. మీ భార్యాభర్తలతో ఒక యాగం చేయిస్తాను, ప్రాణగండ నివారణ యాగం. ఆ యాగం మృత్యుంజయ యాగం లాంటిది. అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే తల్లి బిడ్డల మధ్యున్న కీడు తొలగిపోతుంది. స్వామీజీ గారు ఆ యాగం జరిపించిన తర్వాత మా మధ్య ఉన్న కీడు తొలగిపోతుందని చెప్పారు.
అని పిలిచినా ఏ గండం దరి చేరదన్నారు. అందుకే కంగారుగా వచ్చాను. అమ్మవారెంత గొప్పదమ్మా. చివరి నిమిషంలో అంతా తారుమారు చేసింది. నాతో నిజం చెప్పించకుండా ఆపింది. నీ కూతురు మొహం చూసిన తర్వాత తనకు తల్లిని దూరం చెయ్యాలని నాకు అనిపించలేదమ్మా. నా మనసు అస్సలు అంగీకరించలేదు. అందుకే ఆగిపోయాను. ఏది జరిగినా మన మంచికే అని ఇందుకే అంటారేమో. ఈ ఒక్కరోజు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి, సరేనా? ఇక నేను బయలుదేరుతాను తల్లి. ఆరోగ్య ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. అక్షయ్ గురించి ఏదో మాట్లాడాలని వచ్చిన నారాయణరావు గారు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి వెళ్ళినట్టు అనిపించింది. అదిగో అవని వచ్చింది. అవని, ఏమైపోయావు? అందరూ నీ గురించి ఎంతలా కంగారు పడిపోయావు. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. మాకెవరికి చెప్పకపోయినా శ్రీకర్కైనా చెప్తావు కదా అవని. వాడికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు అవని? ఎందుకిలా ఉన్నావు? ఏమైందమ్మా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? మీరు మౌనంగా ఉన్నారంటే ఏదో జరిగిందని అర్థం. మీరు చెప్పుకోలేనిది ఏదో అయిందని అర్థం. లేదంటే మీరెవరికైనా సమాధానం చెప్పగలరు. నీ గురించి వచ్చేసానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉండగా అక్షయ్ గురించి వచ్చాను అంటావేంటి? ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు అభిప్రాయం మార్చుకుని తిరిగి వస్తే ఎలా మాట్లాడతారో నీ మాట తీరు కూడా అలాగే ఉంది. అందర్నీ కాదనుకుని ఒకరి కోసం మాత్రమే బతికేవారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవని మాటల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది. మనం ఎంత తవ్వినా ఆ భావం బయటపడదు. అదేంటో అవనియే చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.